ಮಾಡ್ತಾರೆ, ಕುಡುಕರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಕೂಗಾಟ ಮಾಡ್ತಾರೆ. ಮೂರನೇದಾಗಿ ಆ ಎರಡಕ್ಕಿಂತ ಅಲ್ಲ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಏನಾಗಿದೆ, ಈ ಎರಡನ್ನ ಬಿಟ್ಟು, ಕುಡುಕರನ್ನ ಬಿಟ್ಟು ಒಳ್ಳೆ ಸ್ನೇಹಿತರನ್ನ ನಾವು ಹುಡುಕರಾಗಿರ್ಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ನಿನಗೆ ಒಳ್ಳೆ ಸ್ನೇಹಿತನಾಗಿದ್ರೆ ಅಲ್ಲ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಒಳ್ಳೆ ಸ್ನೇಹಿತರಿಗೆಲ್ಲ ಮಾಡ್ತಾನೆ. కొందరు ఏం చేస్తారు, తాగబోతులోకి సిక్తేనే సంతోషం అంట. ఎవరికి? తాగబోతులోకి సిక్తే సంతోషం అవుతుంది అంట. అరే బాగా వస్తేవరా నేను ఒక్కడే ఉంటున్నాను అంటాడు. సైతం అట్లే లాక్కొని వెళ్తాడు, డాబాలాకో లేకుంటే ఎక్కడో బార్లాకో కదా, లేకుంటే ఎక్కడో సరే ఎంగడుకో ఏం చేస్తాడు, అట్లే లాక్కొని వెళ్తాడు. ఖుషి ఆయనకి కదా. అయితే ప్రార్థన చేసే వ్యక్తులు దొరికితే ప్రార్థన చేసేవారికి సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తులు ప్రార్థన చేసేవారికి దొరికితే వాళ్ళకి చాలా సంతోషం అయిపోతుంది, ಅವರಿಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಆಗ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ వచ్చినా నాకు చాలా సంతోషం, మీరందరూ వచ్చినారు నాకు చాలా సంతోషం. ఎందుకంటే యాడో బార్లో లేరు మీరు, యాడో డాబాలో మీరు లేరు, మీరు యాడో బజార్లో లేరు, మీరు యాడో రోడ్డుకి తిరుగులాటం లేదు. మీరు ఎక్కడున్నారు? దేవుని మందిరంలో ఉన్నారు. అందుకోసం మన యేసయ్య కూడా ఈరోజు ఏం చేస్తాడు, మిమ్మల్ని చూసి యేసయ్య కూడా సంతోషం పడుతున్నాడు. అలా యేసప్ప కూడా ಇವತ್ತು ನಿಮ್ಮನ್ನ ನೋಡಿ ಆತನು ಸಂತೋಷ ಪಡಲಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా ఈరోజు మిమ్మల్ని చూసి ఏం చేస్తున్నాడమ్మా, ಸಂತೋಷಪಡ್తున్నాడు. ಅಲ್ಲ దేవుడు కూడా ನೋಡಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಸಂತೋಷ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. నువ్వు యాడో బార్ షాప్లో ఉంటే దేవుడు దుఃఖం పడతాడు. నా బిడ్డని సైతం లాక్కొని పోయి ఇక్కడ బార్ షాప్లో ఉన్నాడు కదా అని దేవుడు ఏం చేస్తాడు, దుఃఖపడుతున్నాడు. అయితే దేవుణ్ణి దుఃఖపరిచే కార్యము పని మనం చేయకూడదు. ఏం చేయకూడదు? దేవుణ్ణి దుఃఖించే పని మనం చేయకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉంటే ఆయనకి యేసయ్యకి సంతోషం, యేసయ్య సన్నిధిలో లేకుంటే యేసయ్యకి దుఃఖము. అందుకోసమనే నీకు చెప్తాను, వారంకి ఒక్కసారి దానికి కూడా మనము ఏం చేస్తాము, దానికి కష్టపడుతున్నాం. ఎక్కడ కష్టపడుతున్నాం? ఎక్కడ దానికి దేవుని మందిరం దానికి ఏం చేస్తున్నామో కష్టపడుతున్నాం. అరే నువ్వు కష్టపడితే నీకు ఆశీర్వాదం లేదు. నీ ఇష్టంతో వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీ కుటుంబాన్ని నీ పనిని దేవుడే ఆశీర్వాదం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇష్టముని ఎవరు చూస్తాడో చెప్పాను అప్పుడే నేను. ఎవరు చూస్తాడు నీ ఇష్టాన్ని? దేవుడు చూస్తాడు, నేను కాదు చూసేది. దేవుడు చూస్తాడు, నేను కాదు చూసేది. నీ దేవునికి నీ ఇష్టంగా వస్తే ఆయన నీకు ఇష్టంగా ఏం చేయాలో దాన్ని నీకు చేస్తాడు. నీకు ఏం ಮಾಡಬೇಕು ಅದನ್ನ ದೇವರೇ అతను ಮಾಡುತ್ತಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ, ದೇವರಿಗೆ ಮಹಿಮೆ. ಇವತ್ತು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವಿದ್ದೀವಿ. ఎక్కడున్నామో? దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అందుకోసమనే భక్తితో, నమ్మకంతో, మన విశ్వాసంతో మనం ఎప్పటికీ దేవుని సన్నిధిలో మనం ఉండాలా. ఎట్లా ఉండాలా? దేవుని సన్నిధికి ఉండాలా. రా అనుకోకూడదు. వచ్చేయాల. సండే అంటేనే వచ్చేసిడాల. సండే అంటేనే వచ్చేయాల. రేపు సోమవారం కదా, రేపు సోమవారం ఏముండదా? పని ఉండదా? నేను ఆఫీస్కి పోవాలా కదా, నేను బ్యాంక్కి పోవాలా, ఇంకా నా పనులకి పోవాలా. రేపు సోమవారం, సండే నాకు హాలిడేస్. రేపు ఏం చేయాలా? పనికి పోవాలా. పనికి పోవాలంటే అట్లా లేట్ అయ్యేస్తావా? లేదే. పనికి పోవాలంటే పదీన లేచి ಬೆಳಗಿನ ಎತ್ತಿಕೇಸಿ ನಾನು ಏನು ಮಾಡ್ತೀನಿ, ಬೆಳಗಿನ ಎತ್ತಿಕೇಸಿ ಡಕ್ಕ ರೆಡಿ ಆಗಿ 10 ಅಂದ್ರೆ 9ವರೆಗೆಲ್ಲ ಮನೆ ಬಿಟ್ಟಿರ್ತೀನಿ. 10 ಅಂದ್ರೆ 9ವರೆಗೆಲ್ಲ
దేవునికి ఏం లేదు, దేవునికి దేవుని దగ్గర రావాలంటే ఏం లేదు, మనకి ఏం లేదు చెప్పండి, విలువ లేదు. దేవుని దగ్గరికి రావాలంటే విలువ లేదు. ఎందుకు విలువ లేదు? అరే దేవుడు క్షమిస్తాడులే, దేవుడు చూసుకుంటాడులే, ఈ వారం పోలేకుంటే నెక్స్ట్ వారం పోతే కూడా పర్వాలేదు, ఈ వారం రాలేకుంటే నెక్స్ట్ వారం సైతం చేస్తాడు. అట్లా మిమ్మల్ని రాలేకున్నట్లా అట్లా అడ్డం కట్టేస్తాడు. ఎట్లా అడ్డం కట్టేస్తాడు? ఏదో ఒక పని ఆడ పడతాడు సాతానుడు. నీ దేవుని దగ్గరికి రావాలంటే నీ ప్రార్థనలో కూర్చున్నాలంటే కూడా సాతానుడు ఎట్టేస్తాడు తెలుసా? నీ వెనక ఉంటాడు సాతానుడు, ఎప్పటికి నీ వెనకనే ఉంటాడు. నీ ప్రేరలో కూర్చుంటే వాడు ಕೂತ್ಕೊಂಡು ಎಕ್ರೆಟ್ಲಿ చేస్తాను. నీకు ಪ್ರೇಯರ್ ಕೂತ್ಕೋಬೇಕಂದ್ರೆ ಕೂತ್ಕೊಳ್ಳಾರ್ದಂಗೆ ಮಾಡ್ತಾನೆ. ಯಾಕೆ? ನೀನು ಪ್ರೇಯರ್ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ನಿನ್ನ ಸಮಸ್ಯೆಗಳು ಎಲ್ಲ ಪರಿಹಾರ ಆಗ್ತದೆ. ನಿನ್ನ ಸಮಸ್ಯೆಗಳು ಪರಿಹಾರ ಆಗ್ತದೆ. ನೀನು ಚೆನ್ನಾಗಾಗ್ತೀನಿ. ಸೈತಾನಿಗೆ ಏನು ಇಷ್ಟ ಇಲ್ಲ? ಸೈತಾನಿಗೆ ನೀನು ಚೆನ್ನಾಗಾಗದು ಸೈತಾನಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ನೀನು ಹಾಳಾಗದೆ, ನೀನು ಕಣ್ಣಲ್ಲಿ ಇರೋದೆ, ನೀನು ದುಃಖದಲ್ಲಿ ಇರುವುದೇ, ನೀನು ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ ಇರುವುದೇ, ನೀನು ವೇದನೆ ಇರುವುದೇ ಸೈತಾನಿಗೆ ಇಷ್ಟವಾಗಿದೆ. హల్లెలూయా. సైతానికి ఏమి ఇష్టమో నీవు ఇట్లుండేది సైతానికి ఇష్టం. ನೀನು ಹಿಂಗಿರೋದು ಸೈತಾನಿಗೆ ಇಷ್ಟ. ದೇವರಿಗೆ ಏನು ಇಷ್ಟ? ನೀನು ಚೆನ್ನಾಗಿ ಆಗ್ಬೇಕು, ನೀನು ಉದ್ಧಾರ ಆಗ್ಬೇಕು, ನೀನು ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ಬೇಕು, ನೀನು ಸಂತೋಷದಿಂದ ಇರಬೇಕು, ನೀನು ಸಂತೋಷದಿಂದ ನೀನು ಜೀವಿಸಬೇಕು ಅನ್ನುವುದೇ ಅದು ಯೇಸಪ್ಪನ ಒಂದು ಕೆಲಸ. ಯೇಸಪ್ಪನ ಇಷ್ಟವಾಗಿದೆ. హల్లెలూయా. దేవుని ఇష్టమేమైందమ్మా? దేవుని ఇష్టమేమైంది? నీ సంతోషం